ఒక రోజు షూటింగ్ చేస్తే 2 కోట్లు వస్తుందని ఆయనే చెప్పాడు కదా. ఇవన్నీ కహానీలు మేము అన్ని నమ్మాము, నిజంగా అలాగే నమ్మాము, యథార్థంగా చెప్తున్నాం. అన్నిటిలోని కూడా ఇప్పుడు ఈ చెక్కులు ఇచ్చిన దాంట్లో కూడా అంత బోగస్ అండి. ఇప్పుడు బయట నుంచి 100 కోట్లు వస్తే 2 కోట్లు ఖర్చు పెట్టడానికి నేను ఇంకా ఎక్కువ ఇస్తాను. నేను రైతులకు కూడా నేను చాలా ఇస్తాను. ఇవన్నీ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాలు దీంట్లో కూడా మాకు టార్గెట్లు పెట్టేసి చేయించండి అని పెట్టి నేను 44 లక్షల రూపాయలు డబ్బు పెట్టి 2 సంవత్సరాలు నా కార్యకర్తలకు నేను చేయించాను. ఒక్కొక్కరికి 500 రూపాయలు చెప్పి కట్టి వారాహి యాత్ర అయితే ఎంతో వెచ్చించి చేశాను. ఆఫీస్ ఓపెన్ చేసాడు వచ్చి. సిగ్గుండాలి. ఒక మనిషిని నిర్లక్ష్యం చేశామంటే ఆ నాయకుడికి సిగ్గు లజ్జ సేము నెత్తురు ఉండాలి. ఇంత చేశాను ఎన్నోసార్లు. నేను జగన్ గారిని ఎన్నో వీడియోలు పెట్టాను ఈ పనికిమాలను ఉండి దృష్టిలో పెట్టుకొని. నేను పెడితే నన్ను కర్నూలు వెళ్తే ఎంత ఆప్యాయతగా దగ్గర తీసుకున్నాడు తెలుసా. నాయకుడు అంటే అతను నాయకుడు. రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఇతను రాజకీయ నాయకుల లక్షణాలు లేవు. నిజంగా కాపు సోదరులు అందరూ కూడా ఎంతో పిచ్చిగా నమ్మారండి. నిజంగా పార్టీని బతికిచ్చింది వాళ్లే. ఇలా వాళ్ళు కూడా మోసం చేసాడు కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి కాపులు ఎవరు ఇష్టపడరే? ఎందుకు ఇష్టపడతారు కాపులు? చంద్రబాబు నాయుడు ఇష్టపడడానికి చేయడానికి కాపులు ఏమన్నా దానదత్తం చేస్తారేంటి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి వాళ్ళ పార్టీని పోశారు. ఆఖరికి వచ్చేటికి ఏం చేశాడు? 24 సీట్ల గాయత్రి మంత్రం అన్నాడు. గాయత్రి మంత్రం అంటే 24. ఓకే, నా నెంబర్ కూడా, నాకు కారు నెంబర్ కూడా 24. నేను గాయత్రి మంత్రం కూడా వేసుకున్నాను. ఆ నెంబర్ నేను మార్చుకోవట్లేదే, ఎప్పుడు అదే 24 వాడుతున్నాను నేను. అతను వెంటనే పోయింది. గాయత్రి మంత్రం ఏముంది మరి? 21 సీట్లు ఎందుకు మారిపోయాడు? బీజేపీ వాళ్ళు అడిగిన వెంటనే 3 సీట్లు ఎందుకు ఇచ్చేశాడు? ఎంతో ఆప్యాయతగా దగ్గర తీసుకుని జగన్ గారు రాష్ట్రం కోసం ప్రజల కోసం త్యాగం చేస్తూ ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తారు. ఒకటండి, ఇప్పుడు మీరున్నారు సార్, మీరు సేఫ్గా ఉండి మీరు నా ప్రాణం కాపాడాలి. మీరు సేఫ్గా ఉండాలి. మీరు సేఫ్ గా ఉండాలి. పవన్ కళ్యాణ్ సేఫ్ కదా? ఎక్కడ సేఫ్? జనసేన సేఫ్ కదా? చచ్చిపోయింది కదా జనసేన. ఇక్కడ జనసేన ఎక్కడ ఉందండి? మీరు జనసేన ఎక్కడ ఉంది అన్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీని బతికించడం కోసం ఇతను పార్టీని నాశనం చేసుకున్నాడు. 21 మంది ఎమ్మెల్యేలు 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. ఓకే, మీరు చెప్తూ ఉన్నట్టుగా పక్క పార్టీల నుంచి తీసుకుని వచ్చి ఉండవచ్చు. అవును, 21 మంది